అనిల్ రావుపుడి అదేనండి మన హిట్ మిషన్. మొన్నే కదా సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్తో పెద్ద హిట్ కొట్టాడు. అయితే సాధారణంగా అందరూ డైరెక్టర్స్ ఒక మూవీ హిట్ అవగానే చాలా చాలా పెద్ద మూవీస్కి ఎయిమ్ చేస్తారు. కానీ అనిల్ అలా కాదు. తన కంఫర్ట్ జోన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే తెరకెక్కిస్తారు. ఇంకా ఈ మధ్య టీవీ రియాలిటీ షో జడ్జిగా కూడా ఆదర కొట్టేస్తున్నారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో యాంకర్ శ్రీముఖితో ఈక్వల్గా పంచులు వేస్తూ కంటెస్టెంట్స్కి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అయితే ఇప్పుడు అనిల్ నెక్స్ట్ సినిమా వెంకీ ఇంకా కళ్యాణ్ రామ్తో కదా. మరి ఆ సినిమా కొత్త అప్డేట్స్ తెలుసుకుందామా? టాలీవుడ్ లో ఒక దర్శకుడు ఒక సంగీత దర్శకుడి కాంబినేషన్ హిట్ అయితే ఆ జోడీని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడం సాధారణంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే హిట్ కాంబినేషన్ అంటే నిర్మాతలకు భరోసా, ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. కానీ ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావుపుడి మాత్రం కొత్త దారి వెతుకుతున్నారు. ఆయన సినిమాలు చూసినా, ఆయన ఎంచుకునే టెక్నీషియన్లు చూసినా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి సినిమాకు కొత్త ఫీల్ ఇవ్వాలని ఆయన బలంగా నమ్ముతారు. అదే కారణంగా ప్రతి చిత్రానికి కొత్త సంగీత దర్శకుడిని తీసుకుంటూ తన సినిమాల్లో సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కెరీర్ ప్రారంభ దశలో అనిల్ రావుపుడి తన సినిమాలకు సాయి కార్తిక్ వంటి సంగీత దర్శకులతో పనిచేశారు. ఆ తరువాత కమర్షియల్ రేంజ్ పెరిగే కొద్దీ దేవిశ్రీ ప్రసాద్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో జతకట్టారు. ఇక భగవంత్ కేసరి కోసం ఎస్ఎస్ తమన్ ను ఎంపిక చేయగా సంక్రాంతికి వస్తున్నాం, అలాగే ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన మనశంకర్ వరప్రసాద్ గారి కోసం బీమ్స్ తో కలిసి పనిచేశారు. ప్రతి సినిమా కూడా సంగీత పరంగా ఒకదానికొకటి భిన్నంగా ఉండడం యాదృచ్ఛికం కాదు. అనిల్ రావుపుడి ప్లానింగ్ లో భాగమే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే అవి కేవలం కామెడీ ఎంటర్టైనర్స్ మాత్రమే కావు. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం, ఫన్ అన్ని సమపాలాల్లో ఉంటాయి. అందుకే ఆయన సినిమాల్లో సంగీతం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక పాట థియేటర్ లో ప్రేక్షకులను డాన్స్ చేయించాలి, మరొక పాట కుటుంబ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేయాలి, ఇంకో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీరో ఎంట్రీకి హైప్ తీసుకురావాలి. ఈ మొత్తం బ్యాలెన్స్ సాధించడానికి ఆయన ప్రతి సినిమాకు కొత్త ట్యూన్, కొత్త ఎనర్జీ కావాలని భావిస్తారు. ఇప్పుడు అదే ఆలోచనతో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న భారీ మల్టీ స్టారర్ కోసం అనిల్ రావుపుడి మరో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్ కుమార్ ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సినీ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఎందుకంటే జీవి ప్రకాష్ సంగీతం అంటే మెలోడీ, క్లాస్, భావోద్వేగం కలగలిపిన ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. తమిళంలో ఆయన ఇప్పటికే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కు ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల మనసును నేరుగా తాకుతుంది. అలాంటి సంగీత దర్శకుడు ఇప్పుడు అనిల్ రావుపుడి లాంటి కమర్షియల్ డైరెక్టర్ తో కలిసి పనిచేయబోతున్నారని వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకు అనిల్ రావుపుడి సినిమాల్లో ఎక్కువగా మాస్ బీట్స్, ఫుల్ ఎనర్జీ సాంగ్స్ కనిపించేవి. ముఖ్యంగా బీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ప్రేక్షకులను థియేటర్లలో ఉర్రూతలూగించాయి. కానీ ఇప్పుడు జీవి ప్రకాష్ వైపు మొగ్గు చూపడం చూస్తుంటే ఈసారి సినిమా టోన్ కొంచెం భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్ టచ్, హార్ట్ టచింగ్ మ్యూజిక్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్ సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత బలంగా పనిచేస్తాయో మనందరికీ తెలిసిందే. మరోవైపు కళ్యాణ్ రామ్ యాక్షన్, సీరియస్ పాత్రల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి మధ్య అనిల్ రావుపుడి కామెడీ టైమింగ్ జతకలిస్తే సినిమా భారీ ఎంటర్టైనర్ గా మారడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. అలాంటి చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తే పాటలు మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరో స్థాయి తీసుకువెళ్తుందని స్ట్రేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక జీవి ప్రకాష్ కు తెలుగులో ఇది చాలా కీలకమైన సినిమా కావచ్చు. ఆయన ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాలకు సంగీతం అందించినప్పటికీ భారీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాత్రం ఇంకా దక్కలేదు. అందుకే అనిల్ రావుపుడి లాంటి మినిమం గ్యారంటీ దర్శకుడితో పనిచేయడం ఆయన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తూ సినిమా తెరకెక్కుతుండటంతో మ్యూజిక్ ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి సినిమాల్లో పాటలు చాలా కీలకం. ఫ్యామిలీ ఆడియన్స్, యువత, మాస్ ప్రేక్షకులు అందరికీ కనెక్ట్ అయ్యే మ్యూజిక్ ఉండాలి. అందుకే ఈసారి అనిల్ రావుపుడి ఒక ఫ్రెష్ కాంబినేషన్ ను ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఒకే రకం సంగీతంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని గుర్తించిన ఆయన ప్రతి సినిమాకు కొత్త శైలిని తీసుకురావాలని చూస్తున్నారు. అదే ఆయన్ను ఇతర దర్శకుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది.
ఇప్పటి వరకు అనిల్ రావుపూడి చేసిన సినిమాలు చూస్తే ఆయనకు ప్రేక్షకులు నాడి ఎంత బాగా తెలుసో అర్థమవుతుంది. థియేటర్ లో ఎక్కడ నవ్వు రావాలి, ఎక్కడ ఎమోషన్ పండాలి, ఎక్కడ హీరో ఎలివేషన్ ఉండాలి అనే విషయంలో ఆయనకు ప్రత్యేకమైన పట్టు ఉంది. అలాంటి దర్శకుడు సంగీతాన్ని కూడా అంతే ప్రాధాన్యంగా తీసుకోవడం వల్లే ఆయన సినిమాల ఆల్బమ్స్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన రాకపోయినా ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్, అనిల్ రావుపూడి దర్శకత్వం, జీవి ప్రకాష్ సంగీతం అనే కాంబినేషన్ నిజమైతే అది ఖచ్చితంగా టాలీవుడ్ లో మరొక క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా మాస్ ఎంటర్టైన్మెంట్ కు క్లాస్ మ్యూజిక్ జతకరిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.